పార్టీలో నేతల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టేట్మెంట్స్ ఇస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలహాల కుంపట్లు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించటం లేదని ఆయన అంటున్నారు. కొంతమంది నేతలు గ్రూపులు కడుతూ సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు, తీవ్రమైన పోటీ కారణంగానే మంత్రివర్గ విస్తరణ చేయలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ క్యాబినెట్లో 18 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. అయితే ఈక్వేషన్స్ ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేయటానికి వీలుగా మొదట్లో రేవంత్ రెడ్డి సీఎంగా, మరో 11 మంది మంత్రులుగా క్యాబినెట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులపై అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించినప్పుడల్లా అనేక మంది నేనంటూ ముందుకొస్తున్నారు. మంత్రి పదవికి నాకు కాకుండా ఇంకొకరికి ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధిష్టానానికి హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జిల్లాల వారీగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారి లిస్టు చాటడంత ఉందనే చెప్పాలి. ఇప్పటికే కొలువుదీరిన మంత్రివర్గంలో దక్షిణ తెలంగాణ నుంచి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్లుంది. ఒక ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి. నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి ఇద్దరికి, మెదక్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ఏ ఒక్కరికి చోటు లభించలేదు. రంగారెడ్డి జిల్లాకు స్పీకర్ పదవి రాగా హైదరాబాదులో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేక పోవటంతో ఎవరికీ అవకాశం రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గ్రూపు తగాదాల వల్లనే అక్కడి ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలను అరికట్టడంలో అధిష్టానం విఫలమైందా అన్న చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి పర్యటనల తరువాత కూడా నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవటాన్ని పరిశీలిస్తే ఈ కుంపట్ల ఇప్పట్లో ఆరేలా లేవని సీనియర్ జర్నలిస్టు ఒకరు అన్నారు.